హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోర్స్. నేను వీడియోస్లో కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎఫ్ఓబి, సిఐఎఫ్ అండ్ ఎక్స్ వర్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇది కంప్లీట్ నేను కోర్స్ వీడియోస్ లాగానే తయారు చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్ వీడియో చూడండి. మరియు చాలామంది కోర్సెస్ కూడా జాయిన్ అయినారు. అయితే ఇంకా మీరు జాయిన్ చేయలేదనుకోండి, కోర్సెస్ని జాయిన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా అప్డేటెడ్ కోర్సెస్ నేను పెడుతున్నాను. ప్లస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్తోని, ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్తోని, మరియు నార్మల్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి కూడా మీటింగ్స్ అనేవి ఫ్యూచర్లో, కోర్స్ తీసుకున్న వాళ్ళకి మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడము అలా స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరు తొందరగా కోర్స్ జాయిన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేయాలనుకుంటే కూడా కోర్స్ జాయిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎఫ్ఓబి, సిఐఎఫ్ అండ్ ఎక్స్ వర్క్ అనేది ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో. దాని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించిన ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అది నేను కోర్స్లో కూడా చెప్తున్నాను. స్పెషల్లీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. కానీ ఇది కూడా చాలా యూస్ఫుల్ వీడియో, తప్పగా కంప్లీట్ వీడియో చూడండి. అయితే ఎఫ్ఓబి, సిఐఎఫ్ అంటే అండ్ ఈఎక్స్డబ్ల్యూ ఎక్స్ప్లెయిన్ అంటే ఇక్కడ ఇది యాక్చువల్లీ ఏంది, అసలు యాక్చువల్లీ ఏంది, ఈ పదాలు అయితే కనబడుతున్నాయి, ఎఫ్ఓబి, సిఐఎఫ్ అని, ఎక్స్డబ్ల్యూ అని కనబడుతున్నాయి. కానీ యాక్చువల్లీ ఏంది ఇది ఫస్ట్ తెలవాలి. ఇది ఏంటంటే ఒక బాధ్యత ఏంటంటే, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు కదా, ఎక్స్పోర్టర్స్ అంటారు, సెల్లర్స్ని ఎక్స్పోర్టర్స్ అంటారు, మరియు బై చేసే వాళ్ళని ఇంపోర్టర్స్ అంటారు. అంటే మీరు సపోజ్ చేయండి, ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫారిన్కి పంపిస్తున్నారు. అయితే మీరు ఎక్స్పోర్టర్ అయిపోతారు, వాళ్ళు అక్కడ కొనేవాళ్ళు ఇంపోర్టర్స్ అయిపోతారు. అయితే వీళ్ళని ఎక్స్పోర్టర్స్ అని, ఇంపోర్టర్స్ అని అంటాం. అయితే ఇక్కడ బాధ్యత అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాం, ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, అది బనానాస్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు. ఇవి మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫారిన్కి పంపిస్తున్నాం. అయితే బాధ్యత అనేది ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని ఫామ్ నుంచి మరియు లోడింగ్ ఎవరు చేయాలి, మరి ఎక్కడి నుంచి, మరి దాన్ని షిప్లో ఎవరు వేయాలి, దాని తర్వాత కంటైనర్లో పెట్టి పంపించడము, మరియు షిప్లో వేయడము, ప్లస్ నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకోవడము, ఈ బాధ్యత అనేది ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది. ఆ బాధ్యతలని కంప్లీట్గా ఈ టర్మ్స్ డిఫైన్ చేస్తాయి అన్నట్టు. ఎఫ్ఓబి, సిఐఎఫ్ అండ్ ఎక్స్డబ్ల్యూ అనే పదాలు ఉన్నాయి కదా, ఇందులో దీని వలన అది వర్క్ అవుతూ ఉంటుంది. అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద అన్నట్టు ఫిక్స్ అవుతుంది. అయితే ఎఫ్ఓబి అనేది ఏంది, సిఐఎఫ్ అనేది ఏంది, ఎక్స్వర్క్ అనేది ఏంది, నేను ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కోటర్మ్స్ అంటారు దీన్ని ఏమంటారంటే ఇన్కోటర్మ్స్ డిఫైన్ హూ పేస్ ఫర్ వాట్ అండ్ వేర్ రిస్క్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో. బాధ్యత అనేది ఒకటే కాదు, ఇక్కడ రిస్క్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా మనము లారీలో పంపించేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది లాస్ ఎవరు భరించాలి. మరి అలాగే మనము ప్రోడక్ట్ని షిప్లో లోడింగ్ చేసి పంపిస్తున్నాం, మనం చూస్తుంటాము, షిప్లోకి వెళ్ళి కూడా అది కంటైనర్స్ పడిపోతుంటాయి, అంటే లాస్ అనేది జరుగుతుంటుంది. అయితే అది ఎవరు భరించాలి, అది కూడా తెలుసుకోవాలి కదా. అయితే దాని గురించి ఈ పదాలలో మొత్తం రాసి అనేది ఉంటుంది, ఎవరు భరించాలనేది. అయితే దాంతోపాటు ఈ ప్రోడక్ట్ బాధ్యతతో పాటు, రిస్క్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏదైనా లాస్ అయిపోయింది అంటే ఇన్సూరెన్స్ ఎవరు పే చేయాలి, మీరు పే చేస్తారా ఎక్స్పోర్టర్గా, లేదంటే బయర్స్ పే చేస్తారా, దాన్ని బట్టి కూడా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అయితే ఇది మీకు అర్థం కావాలి, కంప్లీట్ అర్థం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా, నా దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ ఈ పదాల మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటంటే ఇది కరెక్ట్ రాయలేదనుకోండి, నేను చూస్తుంటాను చాలామంది కాంట్రాక్ట్లో కూడా కరెక్ట్ ఈ కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఎక్స్పోర్టర్స్కి ఇంపోర్టర్స్ మధ్యలో కాంట్రాక్ట్ తయారవుతుంది కదా, అప్పుడు రాసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ కూడా చేసి అక్కడ కాంట్రాక్ట్ కరెక్ట్ రాయారు, అందులో లాస్ అనేది జరిగిపోతుంది. తర్వాత బ్యాంకింగ్ డిలేస్ కావడము, లేదంటే పెనాల్టీస్ పడడం అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా పర్వాలేదు, కానీ మీరు లాస్ కాకుండా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి లాస్ అయితే మొత్తం అవుతుంది.
సపోజ్ చేయండి మీరు ఒక 10 lakhs ప్రోడక్ట్, 20 lakhs ప్రోడక్ట్, 50 lakhs ప్రోడక్ట్స్ లోడింగ్ చేసి పంపించినారు. ఈ పదాలలో ఏదైనా తేడా ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, లాస్ అనేది జరిగిపోతుంది. అయితే లాస్ జరగవద్దు మీకు. ఓకే, అయితే కరెక్ట్ రాసి పంపించాలి. అయితే ఈ ఈ పదాలు ఏం చేస్తాయంటే, ఈ ఐటమ్స్, ఈ ఇన్కోటమ్స్ ఏం చేస్తాయంటే ఆ బాధ్యతని ఫిక్స్ చేస్తుంది. బయ్యర్ మీదనా, సెల్లర్ మీదనా, అంటే ఎక్స్పోర్టర్ మీదనా, ఇక్కడ నుంచి పంపించే వాళ్ళ మీదనా, లేదంటే వాళ్ళు కొనే వాళ్ళ మీదనా అన్నట్టు ఫిక్స్ చేస్తాయి. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఫిక్స్ చేసేటప్పుడు కూడా చాలా విషయాలని ఆలోచించి చేసుకోవాలి. ఏంటంటే మరి కాస్ట్ ఎంత పడుతుంది, ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కాస్ట్ ఎంత పడుతుంది, మరియు ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ప్రోడక్ట్ మరి అన్నీ కలిపేసి ఎక్కువ అయిపోతే బయ్యర్స్ కొనరు, మరియు తక్కువ అయిపోయింది అనుకోండి మీ ఒక మార్జిన్ మీకు రాదు. మీరు ఏదో 5%, 20% ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, మీరు కరెక్ట్గా రాయలేదనుకోండి, కరెక్ట్గా చేయలేదనుకోండి, ఇది అయితే మీ మార్జిన్ అనేది కూడా లాస్ అయిపోతుంది దీనిలో. అంటే మార్జిన్ లాస్, ఇది కరెక్ట్ లేకుంటే మీ మార్జిన్ కూడా లాస్ అయిపోతుంది, ప్లస్ దాంతోపాటు ఆ మొత్తం ప్రోడక్ట్ కూడా లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే మొత్తం మీ బిజినెస్ కూడా జీరో అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీన్ని మీరు తప్పక కరెక్ట్గా చూసుకొని బిజినెస్ చేసుకోవాలి. అయితే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇన్కోటర్మ్స్ డిఫైన్డ్ హూ పేస్ ఫర్ వాట్, ఎవరు పే చేస్తారు, దేనికి పే చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడి వరకు అన్నట్టు పే చేస్తారు, ఇది ఎవరు పే చేస్తారు, మరి రిస్క్ ఎవరి మీద ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఇది సెల్లర్ అండ్ బయ్యర్కి ఇద్దరి మధ్యలో అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ ఎక్స్ వర్క్ అనేది, ఈఎక్స్డబ్ల్యూ అంటే ఏంది? ఈఎక్స్ వర్క్స్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎండ్స్ ఎట్ ద ఫ్యాక్టరీ గేట్, బయ్యర్ అరేంజెస్ ఆల్ ఫ్రైట్, ఇన్సూరెన్స్ అండ్ కస్టమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ వర్క్ ఎవరికి వర్తిస్తుంది, మరియు ఎక్స్ వర్క్ అనే ఈ ఇన్కోటమ్ మీద ఎవరు బిజినెస్ చేయగలుగుతారు, దాని గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఇంకో విషయం, ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు నేను ఇంకోటి చెప్తున్నాను. నేను ఇప్పుడు బిజినెస్కి సంబంధించిన, ఇండియాలో బిజినెస్ చేస్తున్నా, ఫారిన్లో బిజినెస్ చేస్తున్నా, బయ్యర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బయ్యర్స్ గురించి ఎలా ఇది చేయాలి, మరియు దాని గురించి ఒక కోర్స్ తయారు చేస్తున్నాను. ఆ కోర్సులో నేను చాలా డీటెయిల్ చెప్పబోతున్నాను. ఏంటంటే ఆ కోర్స్లో బయ్యర్స్ని ఎలా మాట్లాడాలి, మరియు ఇండియాలో బయ్యర్స్ని ఎలా మాట్లాడాలి, మరియు ఫారిన్లో బయ్యర్స్ని ఎలా మాట్లాడాలి. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా, ఇంగ్లీష్ నాలెడ్జ్ అలా ఉండదు. కాబట్టి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయాలి, మరి ఎలా కనెక్ట్ కావాలి. చాలామంది వింటుంటారు లీడ్ జనరేషన్ అని, అంటే అది మొత్తం పదాలు, అంటే టఫ్, చాలామందికి మార్కెటింగ్ అర్థమే కాదు. అయితే నేను డీటెయిల్ కోర్స్ తయారు చేస్తున్నాను. అయితే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మార్కెటింగ్ కోర్స్ సార్ అని అలా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే దీని యొక్క రిక్వైర్మెంట్ మార్కెటింగ్ బయ్యర్స్ కోర్స్ అని రాయండి, మార్కెటింగ్ బయ్యర్స్ కోర్స్ రిక్వైర్డ్ అన్నట్టు రాయండి, ఏదో ఒకటి రాయండి. ఓకే, అలా రాస్తే నాకు తెలుస్తుంది ఆ మార్కెటింగ్ కోర్స్ మీకు కావాలని తెలుస్తుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కావాలని రాస్తే నేను 100% దాని మీద వర్కౌట్ చేసేసి నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఆ కోర్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు జాయిన్ కావచ్చు. అయితే ఫస్ట్ ఎంతమంది, ఒక 50 మెంబర్స్కి నేను చాలా తక్కువ ప్రైస్లో అది కోర్స్ ఇస్తాను. అయితే మీరు తొందరగా కామెంట్ చేస్తే ఫ్యూచర్లో ఆ కోర్స్ అనేది మీకు చాలా డిస్కౌంట్ ప్రైస్లో, నేను ఫస్ట్ 50 మెంబర్స్ ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను డిస్కౌంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే అది కోర్స్ గురించి చెప్పినాను, బయ్యర్స్ మార్కెటింగ్ కోర్స్ గురించి, అది మీరు తీసుకోగలుగుతారు. అయితే కామెంట్ చేయడం స్టార్ట్ చేసేయండి ఈ వీడియో కింద. అయితే నెక్స్ట్ ఇప్పుడు బాధ్యత గురించి మాట్లాడదాం. ఎక్స్ వర్క్స్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎండ్స్ ఎట్ ద ఫ్యాక్టరీ గేట్. ఇప్పుడు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలని ఆలోచిస్తారు, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ చేయాలని ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫార్మ్లో కటింగ్ చేసుకుంటారు, ప్యాకేజింగ్ చేసుకుంటారు, అంతా చేసేసి ఇప్పుడు లోడింగ్ చేయడానికి రెడీ ఉంటారు. లోడింగ్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు ఎక్స్ వర్క్ ఎప్పుడు వర్తిస్తుంది అంటే, మీ పని ఎక్కడి వరకు ఉంటుంది, జస్ట్ మీరు కటింగ్ చేసేసి ప్యాకింగ్ చేసేసి అక్కడ పెట్టేయడం అంతే. మీరు ఫామ్లో పెట్టేసినారు, ఆ ఫామ్లో పెట్టేస్తే, ఫామ్లో కావచ్చు, మీ చైన్లో కావచ్చు, ఎక్కడైనా, లేదంటే మీ దగ్గర స్టోరేజ్ ఉన్న ప్లేస్లో అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ వరకే మీ బాధ్యత అనేది ఉంటుంది. మరి అక్కడి నుంచి
దాన్ని లోడింగ్ చేసుకోవడము, మరియు దాన్ని షిప్‌లో వేసుకోవడము, దాన్ని మరియు వాళ్ళ దుబాయ్‌కి కావచ్చు, యూఎస్‌కి కావచ్చు, ఎక్కడైనా వరల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా తీసుకెళ్ళడానికి ఇంకా బయ్యర్ బాధ్యత అని ఉంటది. కంప్లీట్ బాధ్యత బయ్యర్‌దే ఉంటది. ఇంకా మీరు అక్కడి నుంచి ఒక రూపాయి పే చేసే అవసరం ఉండదు. ఇన్స్యూరెన్స్‌కి పే చేసే అవసరం ఉండదు. మరియు మీరు లారీలకి కావచ్చు, మరియు షిప్‌లో పంపించేటప్పుడు ఫ్రైట్ చార్జెస్ అవి, లేదంటే ప్లేన్‌లో పంపించేటప్పుడు పంపియడము, దానికి కూడా ఎలాంటి మీరు డబ్బులు పే చేసే ఏం అవసరం ఉండదు. మీరు ఏం చేస్తారంటే మీ ప్రోడక్ట్ అనేది తయారు చేసేసి, ప్యాకింగ్ చేసేసి మీ ఇంటి దగ్గర మీ స్టోరేజ్‌లో పెట్టేస్తారు. మీ ప్రోడక్ట్‌కి ఎంత కాస్ట్ అయితుంది, మీ యొక్క మార్జిన్ ఎంత అయితుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసేసి మీరు అందులో పెట్టేస్తారు. అక్కడ పెట్టేస్తారు. అంతే. మీ మార్జిన్ మీకొచ్చేస్తుంది. అక్కడి నుంచి బాధ్యత అనేది మొత్తము బయ్యర్‌దే ఉంటుంది. అయితే ఈ పదంని వాడతాం. ఎక్స్ వర్క్ అనే పదాన్ని ఇంకో టర్మ్స్‌లో వాడితే అది అన్నట్టు. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ ఫార్మ్ వరకు, మీ ఫ్యాక్టరీ వరకు, గేట్ వరకే ఉంటది. దాని తర్వాత మొత్తము బయ్యరే చూసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ ఇంకా దీని గురించి కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి నా కోర్స్‌లో, మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఎఫ్ఓబి గురించి. ఎఫ్ఓబి అంటే ఫ్రీ ఆన్ బోర్డ్. సెల్లర్ డెలివర్స్ గుడ్స్ ఆన్ టు ద వెసెల్. రిస్క్ ట్రాన్స్ఫర్ ఎట్ ద ఒరిజిన్ పోర్ట్ మోస్ట్ కామన్ ఫర్ ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్. చాలామంది ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ దీన్ని ఫాలో చేస్తారు ఎఫ్ఓబి అని. ఎఫ్ఓబి అంటే ఏంది? ఫ్రీ ఆన్ బోర్డ్ అంటే ఏంది సార్ అంటే, సెల్లర్స్ ఏం చేస్తారంటే, సెల్లర్ అంటే ఎక్స్‌పోర్టరే. ఎక్స్‌పోర్టర్ ఏం చేస్తారంటే, ఆ ప్రోడక్ట్ ఇప్పుడు తయారు చేసుకుంటారు. ఫామ్‌లో నుంచి కటింగ్ చేసి, ప్యాకేజింగ్ చేసి అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లోడింగ్ కోసం కూడా ఒక లారీ వాళ్ళని పిలుచుకొని, లేదంటే లాజిస్టిక్ వాళ్ళని పిలుచుకొని లోడింగ్ చేసేసి ఇప్పుడు షిప్ వరకు తీసుకెళ్ళేసి షిప్‌లో ఏసేస్తారు. ఓకే. కస్టమ్స్ అవి అంతా ఉంటది. అదంతా అయిన తర్వాత షిప్‌లో అనేది లోడింగ్ చేసేస్తారు. లోడింగ్ చేసిన తర్వాత అక్కడ వరకు లోడింగ్ చేసేంత వరకు షిప్‌లో మీరు ఇంటి దగ్గర నుంచి, లేదంటే మీ ఫార్మ్ దగ్గర నుంచి, లేదంటే మీ ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకెళ్ళేసి అక్కడ లోడింగ్ చేసేస్తారు. లోడింగ్ చేసేస్తే ఇంకా ఆ షిప్ వరకు లోడింగ్ చేసేస్తారు. ఆ షిప్‌లో వరకు లోడింగ్ చేసే అంత బాధ్యత అనేది మీ మీదనే ఉంటది. ఎక్స్‌పోర్టర్ మీదనే ఉంటది. అంటే సెల్లర్ మీదనే ఉంటది. అక్కడ షిప్ మీద లోడింగ్ ఒకసారి అయిపోయిందనుకోండి, అక్కడి నుంచి ఇంకా బయ్యర్ చూసుకుంటాడు మొత్తం. ఇన్స్యూరెన్స్ గానీ, ఏదైనా లాస్ అయినా, ఏదన్నా ఏది జరిగినా గానీ, ఆ బయ్యర్ బాధ్యత అనేది ఉంటది. ఎఫ్ఓబి అనేది ఉంటది. ఓకే. ఎఫ్ఓబి బయ్యర్ బాధ్యత ఉంటది. అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇది మన ఇండియన్స్ చాలామంది ఎఫ్ఓబి మీద వర్క్ చేసుకుంటారు. ఓకే. మరి ఎక్స్ వర్క్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎఫ్ఓబి ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, మరియు బయ్యర్స్ కూడా ఒప్పుకోవాలి కదా! అదంతా మీరు నా కంప్లీట్ కోర్స్‌లో మీరు నేర్చుకుంటారు. ఎప్పుడెప్పుడు చేయాలి, ఏం చేయాలి, రిస్క్స్ ఏమి ఉంటాయి, అదంతా మీరు నేర్చుకుంటారు అందులో. కోర్స్‌లో డీటెయిల్ నేర్చుకుంటారు. నెక్స్ట్ అయితే మీకు ఎక్స్ వర్క్ గురించి తెలిసింది. ఎఫ్ఓబి గురించి కూడా తెలిసింది. ఎక్స్ వర్క్‌లో ఏం తెలిసిందంటే, మీరు మీ ఇంటి దగ్గర నుంచే డెలివరీ ఇచ్చేస్తున్నారు. కానీ ఎఫ్ఓబిలో మీరు ఇంటి దగ్గర నుంచి, మీ ఫార్మ్ దగ్గర నుంచి, మీ ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకెళ్ళేసి షిప్ వరకు వేయడం జరుగుతది. అది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏందంటే సిఐఎఫ్ అనేది ఉంటది. కాస్ట్ ఇన్స్యూరెన్స్ ఫ్రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో కూడా చాలా విషయాలుంటాయి. దీనికి సంబంధించిన బ్యాంకింగ్స్ అవి అంతా చాలా ఉంటాయి. అది కూడా మీరు కోర్స్‌లో నేర్చుకుంటారు. కానీ మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్టయితే సిఐఎఫ్ కాస్ట్ ఇన్స్యూరెన్స్ అండ్ ఫ్రైట్‌లో సెల్లర్ కవర్స్ ఫ్రైట్ అండ్ ఇన్స్యూరెన్స్ టు డెస్టినేషన్. బయ్యర్ హ్యాండిల్స్ ఇంపోర్ట్ కస్టమ్స్ అండ్ అరైవల్. ఇందులో సెల్లర్ ఏం చేస్తారంటే, సెల్లర్ అంటే ఎక్స్‌పోర్టర్. ఎక్స్‌పోర్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ కటింగ్ చేసుకొని, లేదంటే ఆ ఫ్యాక్టరీలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా మొత్తం తయారు చేసుకొని, ప్యాకింగ్ చేసుకొని అంతా చేసుకున్న తర్వాత లోడింగ్ చేస్తారు. లోడింగ్ చేసేసి లారీలో లోడింగ్, ఆ కంటైనర్ లోడింగ్ చేసేసి తీసుకెళ్ళి పోర్ట్ వరకు పంపియడం. ఇప్పుడు ఇంకా చాలామందికి డౌట్ ఏముందంటే, సార్ పోర్ట్‌లో మనమే తీసుకెళ్ళాలా లారీ పట్టుకొని, లారీలో నేనే ఎక్కాలా, నేనే లారీలో ఎక్కి తీసుకెళ్ళాలి, మరి అక్కడ షిప్ వరకు కూడా నేనే లోడింగ్ చేపియాలా అనేది ఇంకా పాత కాలంలోనే చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది నాకు కాల్ చేస్తారు, సార్ మేమే చేయాలి, నేను లారీ ఫ్రంట్ సీట్‌లో కూర్చొని వెళ్తాను సార్ కూడా అని చెప్తారు కొంతమంది. ఓకే. అయితే ఇప్పుడు ఆ కాలం పోయిందండి. అది పాత కాలం పోయింది ఇప్పుడు. మొత్తం ఆన్‌లైన్ అయిపోయింది. మీరు ఇంట్లో నుంచే మొత్తము ప్యాకింగ్ కోసం కూడా ఇంట్లో నుంచే చేపించుకోవచ్చు. మరియు ఈ షిప్‌మెంట్ కూడా ఇంట్లో నుంచే చేపించుకోవచ్చు. ఓకే. కొరియర్ లాగా అయిపోయింది ఇప్పుడు. మీరు ఒక టన్ పంపినా, 10 టన్స్ పంపినా, 100 టన్స్ పంపినా గానీ ఎక్కడ తిరిగే అవసరం లేదు. పోర్ట్ దగ్గర వెళ్ళే అవసరం లేదు. ఏం లేదు ఇప్పుడు. వెళ్తారంటే వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ
అక్కడ వెళ్ళే అవసరం అనేది లేదు. ఇప్పుడు మొత్తం లోడింగ్ అదంతా మొత్తం ఇంటి నుంచి డోర్ డెలివరీ అయిపోయింది. డోర్ డెలివరీ టు డోర్ డెలివరీ. అంటే ఎక్స్‌పోర్టర్ ఇంటి దగ్గర ఫార్మ్ దగ్గర నుంచి మొత్తం అక్కడ వరకు డోర్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఈజీ అయిపోయింది బిజినెస్. చాలా ఈజీ అయిపోయింది. అందుకు ఇప్పుడు చాలామంది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్‌పోర్ట్ చేసి కూడా చాలామంది సక్సెస్ అవుతున్నారు. అయితే మీరు కూడా స్టార్ట్ చేసేయొచ్చు. కానీ కరెక్ట్ ప్రొసీజర్స్ కరెక్ట్ ఉండాలి. లేదంటే చాలా మిస్టేక్ అయితుంది. పెద్ద లాస్ కూడా జరుగుతది. అయితే లాస్ జరగకుండా చేసుకోవాలంటే ఈ పదాలని కరెక్ట్‌గా రాయాలి. కాంట్రాక్ట్స్‌లో కరెక్ట్‌గా రాయాలి. అదంతా చూసుకోవాలి. అయితే ఇక్కడ చెప్పాల్సిందేంటంటే మీరు లారీలో ముందు సీట్‌లో కూర్చొని ఎళ్లి తీసుకెళ్తే అది మీ ఇష్టం. ఒక టూర్ లాగా ఉంటది గానీ, అది ఇప్పుడు అవసరం లేదు. ఆన్‌లైన్ అయిపోయింది మొత్తం. అయితే ఇప్పుడు సీఐఎఫ్ కాస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్‌లో చూసినట్టయితే సెల్లర్ కవర్స్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ టు డెస్టినేషన్. సెల్లర్ మీద బాధ్యత ఉంటది. ఎక్స్‌పోర్టర్ మీద బాధ్యత ఏముంటుందంటే ఈ ఇన్‌కోటం వాడితే ఇంటి దగ్గర నుంచి, మీ ఫార్మ్ దగ్గర నుంచి మరియు అక్కడ మీ ఎక్కడ ఫ్యాక్టరీ ఉందో, ఎక్కడ స్టోరేజ్ ప్లాంట్ ఉందో అక్కడి నుంచి మొత్తం ప్యాకేజింగ్ మీ జిమ్మేదారీ ఉంటుంది. ప్లస్ లోడింగ్ లారీలో లోడ్ చేసుకొని తీసుకెళ్ళడం మీ జిమ్మేదారీ ఉంటుంది. ప్లస్ అంటే చార్జెస్ అన్నట్టు. అవి అన్ని చార్జెస్ మీ జిమ్మేదారీ ఉంటుంది. నెక్స్ట్ లోడింగ్ చేసినారు. షిప్‌లో లోడింగ్ చేసే చార్జెస్ మరియు కస్టమ్ క్లియరెన్స్ చార్జెస్ ఇండియా నుంచి మీరు వైజాగ్ పోర్ట్ కావచ్చు, ముంద్రా పోర్ట్ కావచ్చు, లేదంటే ఇంకా ఏ పోర్ట్ నుంచి పంపిస్తున్నప్పుడు అక్కడ కస్టమ్ క్లియరెన్స్, లోడింగ్ అదంతా మీ మీదనే ఉంటది కంప్లీట్‌గా. అది చార్జెస్ అవన్నీ ఉంటాయి. అదే నెక్స్ట్ దాని తర్వాత ఇన్సూరెన్స్ కూడా మీ మీదనే ఉంటది. ఇన్సూరెన్స్ ఎక్కడి వరకు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వైజాగ్ నుంచి దుబాయ్‌కి పంపిస్తున్నారు. అయితే వైజాగ్ నుంచి దుబాయ్ వరకు ఎళ్ళేంత వరకు ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఏదైనా మునిగిపోయిందనుకో, షిప్ మునిగిపోయింది. అప్పుడు లాస్ అయిద్ది కదా! ఆ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా మీదే ఉంటది. కంప్లీట్ మీ మీదనే ఉంటది. ఎక్కడి వరకంటే వాళ్ళ పోర్ట్ వరకు. మీరు జబల్ ఎళ్లి దుబాయ్‌కి పంపిస్తున్నారు. అంటే దుబాయ్ పోర్ట్ వరకు పంపిస్తున్నారు. లేదంటే ఇంకా ఏదైనా అమెరికా పోర్ట్‌కి పంపిస్తున్నా, ఎక్కడ పంపిస్తున్నా అక్కడ పోర్ట్ వరకు మీ జిమ్మేదారీ ఉంటది. అంటే ఎక్స్‌పోర్టర్ జిమ్మేదారీ ఉంటది సీఐఎఫ్‌లో. అయితే ఇది డెస్టినేషన్. అక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి పంపించిస్తున్నారు. వాళ్ళ పోర్ట్‌కి ఎళ్ళిపోయింది. ఇప్పుడు బయ్యర్ అక్కడి నుంచి అక్కడి నుంచి కస్టమ్ క్లియరెన్స్ చేసుకుంటాడు. ఇక్కడ మీరు కస్టమ్ క్లియరెన్స్ చేసేసి వాళ్ళ పోర్ట్ వరకు పంపియడం అంతవరకు మీ బాధ్యత అనేది ఉంటది. దాని తర్వాత అక్కడి నుంచి కస్టమ్ క్లియరెన్స్ అనేది వాళ్ళు చేసుకుంటారు. కస్టమ్ క్లియరెన్స్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంకా వేరే వేరే చాలా చాలా పదాలుంటాయి. ఏందంటే ఇప్పుడు బయర్స్ ఏమంటారంటే మాకు ఇది కావాలంటారు. ఈ ఒక రాసి పంపిస్తారు. సీఐఎఫ్ కావాలంటారు. మీకు సీఐఎఫ్ గురించే తెలవదు సపోజ్. ఎలా చేస్తారు? ఇంకో ఏదైనా డీడీపీ అంటాడు. ఏదో ఒకటి అంటాడు. మీరు ఒకటి ఆన్సర్ ఇవ్వలేదనుకోండి, బయర్ పోతాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సార్ బయర్‌ని ఎలా పట్టుకోవాలంటే, బయర్‌ని పట్టుకోవాలంటే ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు బయర్ అడిగే పదాలకి మనకి టక్‌మని ఆన్సర్ ఉండాలి మన మైండ్‌లో. మన మైండ్‌లో ఆన్సర్ ఉన్నప్పుడు మనం టకటక చెప్పేస్తే ఏం జరుగుతదంటే, వాళ్ళకి తెలిసిపోతది. ఓకే. వీళ్ళు కరెక్ట్ ఎక్స్‌పోర్టర్స్ ఉన్నారన్నట్టు తెలీదు. వాళ్ళకి తెలవదు కదా! మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక రోజు నుంచి స్టార్ట్ చేసినారా? 10 రోజుల నుంచి స్టార్ట్ చేసినారా? 100 రోజుల నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారా? లేదంటే ఇంకా 2 సంవత్సరాలు, 3, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అదంతా వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళేం చేస్తారంటే కాల్ చేసినప్పుడు ఏదంటే మెయిల్‌లో మాట్లాడినప్పుడు వాళ్ళు మీ నాలెడ్జ్‌ని చూస్తారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీకి అన్ని పదాల గురించి తెలుసా? అది అది కరెక్ట్‌గా చెప్పగలిగితే 100% వాళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తది వాళ్ళకి. అంటే ఎక్స్‌పీరియన్స్ అనేది నాలెడ్జ్‌తో వస్తది. ఆ నాలెడ్జ్ ప్రెజెంటేషన్ మీరు కరెక్ట్ చేసినట్టయితే 100% మీరు మీకు బయర్స్ ఫ్యూచర్‌లో దొరుకుతారు. నో ఇష్యూ. అయితే ఇక్కడ ఏందంటే మీరేం చేయాలంటే ఈ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్ ఉంటది. ఈ ఎఫ్ఓబి, సీఐఎఫ్, వర్క్డ్ ఎక్స్‌ప్లెయిన్ ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా చాలా పదాలున్నాయి ఇన్‌కోటమ్స్‌లో. అదంతా నేను నా కోర్స్‌లో కవర్ చేసినాను. ఈ కోర్స్ యొక్క వీడియో లింక్ కోర్స్ లింక్ కింద ఈ వీడియో కింద ఉంటుంది. అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. అక్కడి నుంచి జాయిన్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళొచ్చు. మొత్తం 1 మంత్ కన్నా ఎక్కువ కోర్స్ ఉంటదది. జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ కావాలన్న వెబ్‌సైట్‌లో మీకు తెలుస్తుంది. ఎలా జాయిన్ కావాలి, ఏం చేయాలి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతుంది. అయితే ఇది ఎఫ్ఓబి, సీఐఎఫ్, ఎక్స్ వర్క్ అనేది కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. బాధ్యత అన్నట్టు. ఎవరి మీద బాధ్యత అనేది ఉంటది. అయితే అది కరెక్ట్ నేర్చుకోండి. కరెక్ట్ నేర్చుకొని చేయండి. లాస్ చేసుకోకండి. నేను ఇంకోసారి చెప్తాను. మీరు లాస్ చేసుకోకండి. మీ డబ్బుల్ని లాస్ చేసుకోకండి. కరెక్ట్ పదాలని వాడండి. మరియు కరెక్ట్ మార్జిన్స్‌ని సెటప్ చేసుకోండి. ఇంకా నేను కాలిక్యులేటర్స్ అవి కూడా నేను నా కోర్సెస్‌లో పెడుతున్నాను. మీకు ఈజీగా ఉంటుంది ఫ్యూచర్‌లో. అంటే కాలిక్యులేట్ కూడా చేసుకోవడానికి మార్జిన్స్ కావచ్చు, ప్యాకేజింగ్ కాలిక్యులేటర్ గురించి కూడా చెప్పినాను నేను. అది కూడా యాడ్ చేస్తున్నాను. అదే మీకు ఫ్యూచర్‌లో బెనిఫిట్ ఉంటుంది. ఓకే.
అయితే కరెక్ట్‌గా నేర్చుకొని లాస్ చేసుకోకుండా బిజినెస్ చేసుకోండి. కంప్లీట్ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను. దాని గురించి మాట్లాడతాను. కానీ ఇంకోటి ఏందంటే అది బయర్స్ మార్కెటింగ్ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద తొందరగా మెసేజ్ పెట్టండి. అది పెట్టేస్తే ఫస్ట్ 50 మెంబర్స్‌కి నేను చాలా తక్కువ డిస్కౌంట్ ప్రైస్‌లో అది ఇవ్వడం జరుగుతది. కాబట్టి తొందరగా ఈ వీడియో కింద మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేయండి. ప్లస్ కోర్స్ కూడా జాయిన్ అయిపోండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో కలుస్తాను. థ్యాంక్ యూ.